నమస్తే. వెల్కమ్ టు విఎస్పి తెలుగు ఆడియో నవల్స్ ఆర్ కథలు. కథా శీర్షిక బొమ్మలు. రచన బోయ జంగయ్య గారు. చదువుతున్నది ధనలక్ష్మి. ఇక కథలోకి వెళితే, నా దేవుణ్ణి నాకిప్పియండి అంటూ కలెక్టర్ కార్యాలయపు గేటులోకి ప్రవేశించాడు ఓ నడివయసు వ్యక్తి. వేసవి వేడిని తట్టుకుని ఉద్యోగులు కొందరు బయటికి వచ్చి అదే ఆవరణలో ఉన్న వేప చెట్టు కింద నిలుచున్నారు. అంతేకాదు, వాళ్ళు మధ్యంతర ఎన్నికల గురించి మాట్లాడుకుంటున్నారు. ఆయన మాటలు విని అతని వైపు మళ్ళారు. మీరన్నా చెప్పండి అయ్యలారా, నా దేవుని నాకిప్పేయండి అన్నాడు అక్కడ నిల్చున్న వాళ్ళ వైపు. ఆ తర్వాత కలెక్టర్ గారి గదివైపు చూస్తూ అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. నా భూమి గుంజుకున్నారు, నా రాళ్లను గుంజుకున్నారు, నా సుత్తిని గుంజుకున్నారు. నేను ఎవరిని ఏమీ అనలేదు. ఆఖరికి నా దేవుని కూడా గుంజుకున్నారు. నేను అడుగుతున్నా, ఎందుకు గుంజుకోవలసి వచ్చింది అంటూ పిడికిలు బిగించి అడుగుతున్నాడు. ఏదనిండా బాధతో ఒగర్చుతున్నాడు. చూస్తూ నిల్చున్నారే తప్ప ఎవరూ ఏమీ మాట్లాడటం లేదు. ఏం మాట్లాడతారు? ఓ సంవత్సరం నుండి జరుగుతున్నదే ఇది. వస్తాడు, అరుస్తాడు, ఎవరూ పట్టించుకోరు. తనంతట తానే తిరిగి వెడతాడు. అంతేకాదు, తిట్టుకుంటూ వెడతాడు. అప్పుడు రాళ్లవాన వెలిసినట్టు ఉంటుంది. ఒకరోజు మధ్యాహ్న భోజన సమయంలో కలెక్టర్ గారు తన గది నుండి బయటికి వస్తున్నప్పుడు ఎదురెళ్ళి, అయ్యా, నా దేవుని నాకిప్పియండి, నీ కాళ్ళు పట్టుకుంటా తండ్రి అంటూ కాళ్ళ మీద వంగాడు. ఏయ్, వద్దు వద్దు అంటూ వెనక్కి జరిగాడు కలెక్టర్. అతని వాలకం గ్రహించిన కలెక్టర్ గారు సీసీని పిలిచి, విషయం కనుక్కో అన్నాడు. సరే సార్ అని తల ఊపి అతని వైపు చూస్తూ పక్కకు జరగమని సైగ చేశాడు. అతను జరగకుండానే ధనుస్సులా వంగి నిల్చుని, నా దేవుడు నాకు కావాలే రొమ్ము బాదుకుంటూ అన్నాడు. కలెక్టర్ గారు ఆ మాట విని నవ్వుతూ, భూమి అడుగు, ఏదన్నా లోను అడుగు, కానీ నేను దేవుణ్ణి ఎక్కడి నుంచి తేను అనుకుంటూ నవ్వుకున్నాడు. ఏ ఊరు అడిగాడు కలెక్టర్ అతని భుజం మీద చెయ్యి ఉంచుతూ. సంబంధిత ఎంఆర్ఓతో మాట్లాడి నోట్ తీసుకుని. పంతంగి అన్నాడు చేతులు జోడిస్తూ. ఈయన నీ పని చూస్తాడు అన్నాడు ఆప్యాయతను కనబరుస్తూ. ఎవరూ చూడరు తండ్రి, ఆ ఎంఆర్ఓ కూడా వాళ్ళ వైపే ఉన్నాడు. వాళ్ళకయ్యే మాట్లాడుతుండు. నాకు మీరే దిక్కు తండ్రి అన్నాడు వినయంగా. కలెక్టర్ అతని వైపు పరిశీలనగా చూశాడు. సగం నెరిసిన తల, పెరిగిన గడ్డం, పాదాలకు చెప్పులు లేవు, దుమ్ము పట్టి ఉన్నాయి. కాషాయపు పంచె కట్టి అదే రంగు జుబ్బా వేసుకున్నాడు. కాయ కష్టంలో పెరిగి తరిగిన శరీరం. అతను ఆవేశంగా మాట్లాడుతూ ఉంటే గొంతు నరాలు తేలి కదులుతూ ఉన్నాయి. మాటను పెట్టి కదులుతున్న కనుగుడ్లు నిక్కి నీలుగుతూ కాలి బొటన వేలి మీద నిల్చుని ఆవేదనగా అరుస్తూ ఉన్నాడు. శరీరం అంతా చెమటతో తడిసిపోయింది. కలెక్టర్ కారులో కూర్చోగానే కారు కదిలింది. అతను కారుకు అడ్డంగా తిరుగుతూ అదే మాట. నా దేవుని నాకిప్పేయండి అన్నాడు. అటెండర్ అతన్ని పక్కకు జరిపాడు. కారు వెళ్ళిపోయింది. అతను మరింత ఆవేశంతో అటెండర్ వైపు, అక్కడున్న వాళ్ళ వైపు చూస్తూ రెచ్చిపోయి, మీరంతా దొంగలు, మందినోళ్ళు కొడతారు. ఈ దేశంలోని చదువుకున్న వాళ్ళంతా మోసగాళ్ళు. ఓటుకాడ మోసం, కట్టేకాడ మోసం, తొవ్వేకాడ మోసం, బడికాడ మోసం, గుడికాడ మోసం, మోసం మోసం. ఇందరు ఉండి నా దేవుని నాకిప్పేయటం లేదు అంటే మీరంతా మోసగాళ్లే అంటూ అందరి వైపు చూపుడు వేలును చూపిస్తున్నాడు. మీరంతా మోసగాళ్లే అనేసరికి విధిలేక చిరునవ్వు తెచ్చిపెట్టుకుంటూ ఒక్కొక్కరు అక్కడి నుంచి కదులుతూ ఉన్నారు. కలెక్టర్ సీసీ అతన్ని పిలిచి దరఖాస్తు రాసి అతని సంతకం తీసుకున్నాడు. నీ పేరు నాకు తెలుసు అని వేలిముద్ర పక్కన ఎంకిలు అని రాశాడు. ఎందుకు తెలియదు, ఎప్పటి నుండో తిప్పుతూనే ఉంటిరి. నా దేవుని నాకిప్పియకపోతే చూడు, అసెంబ్లీ ముందు ధర్నా చేస్తా, ఢిల్లీకి వెళ్ళి దేశ ప్రధానిని అడుగుతా. ఈ ఎంకన్న అంటే ఏమనుకున్నారు అంటూ ఓసారి గడ్డాన్ని చేత్తో దువ్వుకున్నాడు. అప్పుడు అతడు గాలి దుమారంలో ఊగుతున్న చెట్టులాగున్నాడు. ఈలోపు సీసీ వైర్లెస్ సెట్ ఆన్ చేసి, హలో హలో, ఎంఆర్ఓ చౌటప్పల్ రెస్పాండ్ టు జిల్లా ఆఫీస్. సీసీని మాట్లాడుతున్నా. ఓవర్. హలో, మాట్లాడుతున్నా సార్. ఓవర్. మీ పక్క ఊరి పూజారి పంచాయతీ ఏమైంది? దాన్ని రిపోర్ట్ అర్జెంటుగా మెసెంజర్ ద్వారా పంపండి. ఓవర్. సరే సార్, అతను అక్కడికి వచ్చి గొడవ చేస్తున్నాడా? పంపిస్తాను సార్. ఓవర్. అదే ఊరికి చెందిన ఓ కుటుంబంలో ఇద్దరు అన్నదమ్ములు. పెద్దవాడు ఎంకులు, చిన్నవాడు ఎల్లయ్య. ఎల్లయ్య 25 ఏండ్ల వయసు నుండే ప్రతి శనివారం పూనకం వచ్చి కొలువు చెప్పడం మొదలుపెట్టాడు.
మువ్వల నిక్కరు తొడుక్కుని, చేతిలో చెన్నాకోల పట్టుకుని, ఒంటికి పసుపు రాసుకుని, నడుంకు గవ్వలు పట్టి పెట్టుకుని శుద్ధులు చెబుతాడు. చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు తమ తమ సమస్యలతో వచ్చి బియ్యం, పైసలు ఇచ్చి తమ కష్టాలు తీర్చమని మొక్కుతుంటారు. దేవతలను తలుచుకుని విభూతి పెడతాడు. తగ్గినోళ్లకు తగ్గుతుంది. మరికొందరికి అక్కడికి వచ్చిన తృప్తితో తగ్గినట్లు అనిపిస్తుంది. అందువల్ల అప్పట్నుండి ఈ తంతు నడుస్తూనే ఉంది. అతనికి బట్టా పొట్టా గడుస్తూ ఉంది. పెద్దవాడు ఎంకులు, ఆయన భార్య మరికొన్ని జంటలు కలిసి ఊరి పక్కంపటే ఉన్న శనిగల గుట్టకు రాళ్ళు, కంకర కొట్టుకుని అమ్ముకుంటుంటారు. ఎంకులు విశ్రాంతి దొరికినప్పుడు ఓ బండకు ఓ కోతి బొమ్మను చెక్కాడు. దానికి కుంకుమ రుద్ది హనుమంతుడు అని మొక్కుతూ అక్కడికొచ్చిన వాళ్లతో మొక్కిస్తుండేవాడు. రాళ్ళు కంకర తీసుకెళ్లటానికి చుట్టుముట్టు ఊళ్లవాళ్లే కాకుండా హైదరాబాద్ నుండి కూడా వచ్చేవాళ్ళు. అలా లారీ వాళ్ళు పూలు ఉంచి కొబ్బరికాయలు తెచ్చి కొట్టటం, దాని దగ్గర పడి ఉన్న ఎంకులకు 1-2 రూపాయలు ఇవ్వటం జరుగుతూ వచ్చి ఓ సంవత్సరం తిరిగేసరికి అక్కడ ఓ భక్తి వాతావరణం ఏర్పడి అక్కడికి వచ్చే భక్తుల సంఖ్య పెరిగింది. కొన్నాళ్ల తర్వాత అదే గుట్టకు ఇరుకైన చెరికలో నరసింహుడు వెలిసినట్టుగా ఎంకులు అందరికీ చెప్పాడు. మొదట ఎవ్వరూ నమ్మలేదు. తర్వాత సన్నటి చెరికలో సింహం తల చెక్కటం మనిషి పని కానే కాదు అంటూ అక్కడ దేవుడే వెలిశాడు అంటూ నిర్ణయానికి వచ్చారు. ఆ తర్వాత అక్కడికి వచ్చిన గ్రానైట్ పాలిష్ కంపెనీ వాళ్ళు పరీక్షించి చూడగా ఆ చెరుకులో సింహం రూపం కనిపించింది. ఆ విషయం హైదరాబాద్ వాళ్లకు తెలిసింది. అక్కడ వ్యాపారులు, కళ్ళు వ్యాపారస్తులు రావటం, కానుకలు సమర్పించి వెళ్లటం జరుగుతూ ఉంది. మొదట చూసి అందరికీ చెప్పిన ఎంకులే అక్కడ పూజలు చేస్తూ వచ్చాడు. ఇక అంతే, ఎంకులు ఎంకన్న అయ్యాడు. అర్చన చేసుకుంటూ రాళ్లు కొట్టడం మానేశాడు. ఎంకన్న వేషభాషలలో మార్పు వచ్చింది. పట్టణాల నుండి మార్వాడి వాళ్ళు రావటం, స్వామివారికి బట్టలు నగలు తేవటం జరుగుతూ ఉంది. పెద్ద పెద్ద వాళ్ల రాకతో పెద్ద పెద్ద పందిళ్లు వేయించి ఉత్సవాలు జరుపుతూ వచ్చారు. శనిగల గుట్టకు వెలిశాడు కాబట్టి శనిగల నరసింహస్వామి అని నామకరణం చేశారు. ముందు గ్రానైట్ కంపెనీ వాళ్ళు గుడి కట్టించారు. ఆ తర్వాత మార్వాడీలు ధర్మసత్రాలు కట్టించారు. పూజారి ఉండటానికో చిన్న ఇల్లు కట్టించారు. ఆ ఇంట్లోనే ఎంకన్న ఉంటూ వచ్చాడు. సూర్యోదయంతో సుప్రభాత గీతాల పాటలు మైకు ద్వారా వినిపిస్తున్నారు. గుట్ట చుట్టున్న బావుల దగ్గరి దొడ్లలోని పశువులు సంగీతాన్ని వింటూ నెమరేస్తూ ఉంటాయి. చుట్టూరా చిలుకల్లో, చెట్ల కింద ఎడ్ల బండులు, జీపులు, కార్లు ప్రతిరోజు ఆగేవి. మరీ శనివారం రోజుల్లో జనమే జనం. నిత్యం అక్కడ జాతరే జాతర. మెయిన్ రోడ్డు నుండి గుట్ట వరకు రోడ్డు వేశారు. గుట్ట దగ్గర పంట పండించడం మానేసి ఆ బావుల్లోని నీటిని బిందెల లెక్కమ్మటి అమ్ముకోసాగారు. పొలాల్లో డేరాలు వేసి స్థలం రోజువారీగా అద్దెకిస్తున్నారు. చెట్ల నీడలను కూడా రోజు లెక్కన అద్దెకిస్తున్నారు. అక్కడ ప్రతిదీ వ్యాపారమైంది. వచ్చిన వాళ్లకు వంట పనుల్లో సహాయం చేయటానికి ఊళ్ళో ఆడ మగ వచ్చి రోజు కూలీగా పనిచేసేవారు. ప్రతివాడి చేతిలో పైసలు తిరగటం మొదలైంది. పట్టణపు అలవాట్లు, ఆకర్షణలు అన్నీ పల్లెకు చేరాయి. తాగుడు, జూదం, తందాన ఒకటేమిటి, అన్నీ అందుబాటులోకొచ్చాయి. కట్టు బొట్టు మారి వేషభాషల్లో ఎంతో మార్పొచ్చింది. ఒక్కసారి ఆ ఊరు మారిపోయింది. ఎస్టీడీ ఫోన్ వచ్చింది. దూరం దూరం నుండి వచ్చి ఓ రాత్రి నిద్ర చేసి వెడుతూ ఉన్నారు. రోజుకో కిరాణం సరుకుల లారీ వస్తుంది. గ్రామ పంచాయతీ ఆదాయం పెరిగింది. గ్రామ సేవకులను, ఊడ్చేవాళ్లను పెట్టి ఊరిని శుభ్రంగా ఉంచుతున్నారు. ఊళ్ళోకి గుర్రపు బండ్లు, ఆటోలు వస్తూ పోతూ ఉన్నాయి. అక్కడ అన్నీ పాత నమ్మకాలు, కొత్త కోరికలు. ఎంకన్నకు క్షణం తీరికలేదు. రాబడి పెరిగింది. పూజలు, అర్చనలు, అభిషేకం, లారీల కొద్దీ కొబ్బరికాయలు, అగరొత్తులు, హారతి కర్పూరపు బిళ్ళలు, కుంకుమ కుప్పలు. రోజూ అక్కడ తిరణాల సందడి. ఊరి దశ తిరిగిపోయింది. దేవాదాయ శాఖ వారు ఓ కమిటీని వేశారు. ఆ ఊరి పెద్దలను అందులో సభ్యులుగా వేశారు. మొత్తం మీద 3 దీపాలు, 6 హారతి కర్పూరపు వెలుగుల్లా వెలిగిపోతూ ఉంది ఆ దేవస్థానం. ఒకరోజు ఉన్నట్టుండి గుడి దగ్గరి పూజారిని తొలగించారు. అతను ఉంటున్న ఇల్లును ఖాళీ చేయించి అందులో కొత్త పూజారిని ఉంచారు. అనుకోని సంఘటనకు ఎంకన్న కంగు తిన్నాడు. ఎందుకు అని ప్రశ్నిస్తే ఎవరూ జవాబు చెప్పలేదు. నీకు చదువు రాదు, శ్లోకాలు చదవటం లేదు, భక్తుల గోత్రాలు అడిగి తెలుసుకుని వాళ్ల పేరు మీద అర్చనలు చేయలేకపోతున్నావు. కాబట్టి ఇక్కడికొస్తున్న భక్తులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అందుకే తొలగించడం తప్పనిసరి అయింది అన్నాడు ఆలయ కమిటీ పెద్ద. అసలు దేవుణ్ణి నిలిపింది నేను, పూజలు మొదలుపెట్టింది నేను, ఊరూరా ప్రచారం చేసింది నేను. నేనెట్లా ఇక్కడి నుండి పోను అని గర్భగుడిలోనే కూర్చుండి దేవుని బొమ్మ వైపు తీక్షణంగా చూశాడు.
కొత్త పూజారి అర్చనలు సాగిస్తూనే ఉన్నాడు. ఎవరికీ అర్థం కాని శ్లోకాలను వల్లిస్తూనే ఉన్నాడు. ఎంకులు మౌనంగా కూర్చున్నాడు. అది గమనించిన కమిటీ వాళ్ళు అతను అలా కూర్చోవటం కూడా నచ్చక ఆఖరి బాణం సంధించారు. నీవు దళితునివి కనుక పూజారిగా ఉండకూడదు, గర్భగుడిలోనూ కూర్చోకూడదు అన్నారు. అది విన్న ఎంకులు మతిపోయినట్టయింది. ఎంకన్న ఒక్కసారి ఎంకులు అయిపోయాడు. అది సార్ కదా, ఇక అప్పటినుంచి నా దేవుని నాకివ్వండి అని ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉంటాడు. పెడితే తింటాడు, లేకుంటే లేదు. ఆయన భార్య ఎప్పటిలానే గుట్టకు కంకర కొట్టి పూట గడుపుకుంటుంది అని ఉన్న ఎంఆర్ఓ రిపోర్ట్ను కుదించి నోటు రాసి కలెక్టర్కు సమర్పించాడు సీసీ. తాటివనం మధ్య నుండి దండుబాట నుండి ఊళ్ళోకి వెళుతూ ఉంటే ఓ వాగు. వాగును దాటి 2 పర్లాంగులు వెడితే గవర్నమెంట్ వాళ్ళు కట్టించిన కాలనీ. దాన్ని దాటిపోతూ ఉంటే పాత ఊరి పక్కమ్మటే దళితుల ఇండ్లు. ఆ ఇండ్లలో ఓ పెంకుటిల్లు ఎంకులిది. ఇంటి ఎదురుగా ఓ వేప చెట్టు. ఇంకొంచెం దూరంలో చేదబావి. తవ్విన కొత్తలో మాత్రమే నీరు ఊరి ప్రస్తుతం ఎండిపోయింది. బోర్లు వేయటం వల్ల నీరు అడుగుకు పీకిపోయి ఎండిపోయిందని కొందరు, వర్షాలే సరిగా లేంది బావులలో నీళ్లు ఎట్టొస్తాయని మరికొందరు అన్నారు. ఎవరేమన్నా నీళ్లూరని బావని పోడపోయక తప్పదు అన్నది ఎంకుల భార్య దుర్గమ్మ. జీవితం నేర్పిన పాఠాల మీద ఆత్మవిశ్వాసాన్ని పెంచుకున్న మనిషి ఆమె. ఒకరోజు ఎక్కడికో పోయి తిరిగి వచ్చిన భర్తతో, ఎన్నాళ్ళిట్లా తిరుగుతావు, నేను ఒక్కదాన్ని పని చేస్తే పూటకెళ్తదా? అడవి నుండి వచ్చిన దుర్గమ్మ జాలరిలో ఉన్న తొట్టిలోని నీళ్లను ముఖం మీద చల్లుకుంటూ అంది. తిరిగి వచ్చి కూర్చున్న ఎంకులు చప్పుడే చేయలేదు. నేను మాట్లాడుతుంటే చెవికెక్కటం లేదా ఏంది అంటూ వంగి తన పాదాలను కడుక్కుంటూ వేళ్లకు ఉన్న కంచుమట్టెలను అటూ ఇటూ తిప్పుకుంది. వేలాడబడ్డ నల్లపూసల పేరును రవికి ముడి కిందికి దోపుకుంది. ఎంకులు ఎల్లమ్మ తల్లి అంటూ వేప చెట్టుకు చేతులెట్టి దండం పెట్టాడు. మొక్కు దాన్ని కొన్నోడు రేపు కొట్టుకుపోతాడు గాని అంటూ చేతిగాజులను అటూ ఇటూ జరుపుకుంది. ఆ చెట్టును అమ్మితే వచ్చే డబ్బుతో వెండి కడియాలు చేయించుకోవాలని ఆమె కోరిక. దేవా అనుకుంటూనే తిరుగు. ఆ ఏసం, ఆ గడ్డం, ఈడెవడో పిచ్చిలోడు అని జనం రాళ్లతో కొట్టే కాలం వచ్చింది అంది మళ్ళీ తానే. అప్పుడు ఓ మాదిరి ఏవగింపు, కోపం రెండూ ఒకేసారి కనిపించాయి ఆమె ముఖంలో. కొంగుతో మోచేతులను తుడుచుకుంటూ ఉంది. ఆమె అలికిడి దడిచాటున పడుకున్న కోడి పిల్లలు వచ్చి దుర్గమ్మ చుట్టూ చేరి అరుస్తున్నాయి. అది చూసి ఆమె ఇంట్లోకి వెళ్ళి ఇన్ని నూకలు తెచ్చి వాటి ముందు చల్లింది. అవి వాటిని ఏరుక తింటూ ఉంటే, కడుపు నిండుతుంటే కలిగే తృప్తో, త్వరగా తినాలనే ఆతురతో కనిపించింది. అవి అదో మాదిరిగా శబ్దం చేస్తున్నాయి. తాను అడవి నుంచి తెచ్చిన ఆకును మేక ముందేసింది. అది తోక ఆడిస్తూ మేస్తూ ఉంటే దాన్ని పిల్ల పాలు చీకుతూ తోకాడిస్తుంది. వాటినే చూస్తున్న దుర్గమ్మకు మనసులోని ప్రేమ కళ్ళల్లోకి పాకి తడిగా మెరిసింది. అప్పుడు ఆమె ఎదలో ఏదో బాధ కలిగింది. దుర్గమ్మ ఇంట్లోకి వెళ్ళి చెంబులో నీళ్లు తెచ్చి ఎంకులకిస్తూ, ఇక ఆ దేవుణ్ణి మరిచిపో, మనకు కానిది మంది పాలైన దాన్ని ఊరికే ఆలోచిస్తే ఏమొస్తుంది? మనోవేదం మంచిది కాదంటారు పెద్దలు. నా ఇల్లు ముంచకు, పిల్లా జిల్లా లేనిదాన్ని అంది మేకపిల్లల వైపు చూస్తూ. చెంబుడు నీళ్లు తాగి ఖాళీ చెంబును భార్యకిస్తున్నప్పుడు భార్య ముఖంలోకి చూశాడు. ఏదో బాధ ఎదలో నుండి కళ్ళలోకి పాకుతున్నట్టు గ్రహించాడు. పిల్లా జిల్లా లేదంటే నేనేం చెయ్యను, నీవే కంటలేవైతివి అన్నాడు కాస్త నవ్వును నటిస్తూ, ఆమెను నవ్వించుచున్న ఉద్దేశంలో. ఆ మాట అనగానే ఆమెకు రోషం వచ్చి, ఇత్తనాన్ని భూమి ఎప్పుడూ దాచుకోదు, అంతేకాదు అదును పదును అవసరం దాన్ని గుర్తించి మసులుకోవాలే కట్టె విరిచినట్టంది. మరునాడు తెల్లవారుజామున లేచి తట్టా పార అందుకుని బావిని పోడబోస్తూ ఉంది. మంచి పొడగరి, పొడవుకు తగ్గ లావు, కాయ కష్టం చేసి రాతి శిల్పంలా ఉన్న దుర్గమ్మకు బావిని పూడ్చటం ఓ పనేమీ కాదు. అంతకు ముందు కూడా భార్యాభర్తలు ఇద్దరే ఆ బావిని తవ్వారు. బండ కనిపించగానే లోతు తవ్వలేకపోయారు. ఎంకులు వచ్చి దుర్గమ్మ దగ్గర పారం తీసుకున్నాడు. దుర్గమ్మ గోచిని తీసి నడికట్టును వదులు చేసుకుని నుదిటి చెమటను కొంగుకి అద్దుకుంది. తడిసిన ఒంటికి రవికి అంటుకుపోయింది. చెమట మట్టిని కడుక్కోవటానికి జాలారులోకి వెళ్ళింది. ఆమెది ఎండు కొబ్బరి లాంటి నల్లటి శరీర ఛాయ. నీరూరని బావెందుకు అని తనలో తానే అనుకుంటూ తలమీద నీళ్ల చెంబును గుమ్మరించుకుంటున్న శబ్దం. నన్ను పిలిచావా అని అడిగాడు ఎంకులు జాలారు వైపు చూస్తూ. బాగుంది, నేనేదో అనుకుంటే నిన్ను జాలట్లోకి ఎందుకు రమ్మంటా? ఒళ్ళు రుద్దటానికి గట్టా అన్నాడు ఎంకులు ముసిముసిగా నవ్వుతూ. చక్కదనం నల్లగుండ
అంతకు నోచుకున్నాం మనం. ఓ దిక్కు సన్నాసులమై తిరుగుతుంటిమి గాని అదును పదును పట్టింపే లేదాయే అనుకుంటూ చిరాకుతో మరో చెంబు గుమ్మరించుకున్న శబ్దం వచ్చింది. ఇక నుండి నీవు పొద్దంతా పనికిపోయి రాత్రిలు ఇంటి దగ్గర ఉండకపోతివి, నీ సంగతి చెబుతా అంటూ దడి మీద చీరను అందుకుని ఒంటికి చుట్టుకుని ఇంట్లోకి నడిచింది. ఎంకులకి నోటిమాట రాలేదు. పూజారి విషయం పునరాలోచించవలసిందిగా, అంతేకాకుండా మొదటి నుండి పూజారిగా ఉన్న ఎంకులకు అక్షరజ్ఞానం కల్పించి అర్చక వృత్తిలో శిక్షణ ఇప్పించి రాజ్యాంగపరమైన అతని ప్రాథమిక హక్కులను కాపాడవలసిందిగా ఆలయ కమిటీ వారికి జిల్లా కలెక్టర్ ఆదేశాలను జారీ చేశారు. అది విన్న ఎంకుల ముఖం విప్పారింది. ఆ రోజు రాత్రి పొద్దుపోయే వరకు గ్రామ పంచాయతీ ఆవరణలో గుట్ట పూజారిని గూర్చి తర్జన భర్జనలు జరుగుతూ ఉన్నాయి. కలెక్టర్ ఆర్డర్ గూర్చి తీవ్రంగా ఆలోచిస్తున్నారు. ఎంకులు తానే పూజలు నిర్వహిస్తానని పట్టుబట్టాడు. ఒకప్పుడు పట్టుపంచ పట్టు ఒత్తరేయంతో ఉండే ఎంకులు ఇప్పుడు మామూలు గుడ్డలతో ఉన్నాడు. మునుపటి కళ అతనిలో లేదు. కలెక్టర్ ఆర్డర్ వచ్చి మొఖాన కొంత కళను తెచ్చిపెట్టింది. ప్రభుత్వ ఆదేశాలు ఆచరణ సాధ్యమైనవి కావు అని పక్కకు నెట్టారు. అంతేకాదు, ఎంకులు గుడి కంటే ముందు నీవు బడికి పోవని ఎద్దేవా చేశారు. ఆలయ కమిటీ వారు తమ పూర్వపు నిర్ణయంలో మార్పు లేదన్నారు. కావాలంటే ఎంకులు మొదటి నుండి అక్కడనే పడి ఉన్న మాట వాస్తవం. అతను చేయగలిగిన పారిశుద్ధ్యపు పనుల్లో ఏదో ఒకటి ఆయనకు, ఆయన భార్య కోటిచ్చి వాళ్ళు పూట గడిచేటట్లు చూడాలని ఈసారి చేసిన తీర్మానాన్ని మరోసారి చదివి వినిపించారు. ఎంకులు ఎదలో బాధాపూరిత శ్వాస బయటకు తన్నుకొచ్చి కళ్లల్లో నీరై నిలిచింది. అంతే కదా అని ఆ కులస్తులు అన్నారు. దళితవాడంతా ఎంకులకు వ్యతిరేకంగా ధ్వజమెత్తారు. ఎవరైనా తీర్మానానికి ఒప్పుకోక తప్పదు. అయినా ఎంకులలో ఎంతో మార్పు వచ్చింది. అతను ఎవరినీ లెక్క చేయటం లేదు. అతనిలో ధనాశ పెరిగింది అని అతని కులస్తులే అన్నారు. కమిటీ తీర్మానానికి కంగుతిన్న ఎంకులను తన కులస్తుల మాటలు చాలా కొంగతీశాయి. వీళ్ళు ఇట్లా అవటానికి కారణం కేవలం ఈర్ష్యే తప్ప తాను చేసిన నేరం ఏమీ లేదని, ఈర్ష్య భారతం నాటి కాలంలోనూ ఉంది, ఇప్పుడు ఉంది. నాడు లక్క మేడకు నిప్పు, నేడు నా బతుక్కే నిప్పు అనుకుంటూ ఓసారి కళ్ళు మూసి తెరిచాడు. నేల మీద కూర్చుని తన 2 మోకాళ్ళ మీద తల వంచుకుని చేతకట్టె పుల్లతో నేల మీద దేవుని బొమ్మ గీస్తూ గతంలోకి వెళ్ళిపోయాడు. కోస్తాలో తుఫాన్ కారణంగా అంతటా వరుసగా ముసురు కురుస్తూ ఉంది. ఏ పనులు సాగటం లేదు. ఎంకులు అతని భార్య దుర్గమ్మ గుట్ట మీదనే కమ్మల గుడిసెలో ఉండిపోయారు. గుట్టకున్న పెద్ద పెద్ద గుండ్లను తీసుకెళ్లటానికి గ్రానైట్ కంపెనీ వాళ్ల లారీలు, క్రేన్లు అక్కడికి వచ్చిపోతూ ఉన్నాయి. ముసురు కారణంగా ఆ 4 రోజులు వాటిని అక్కడే ఉంచి డ్రైవర్లు, క్లీనర్లు కొంత దూరంలో ఉన్న బావి దగ్గరి కొట్టంలో ఉంటున్నారు. తన గుడిసె ముందు పక్కపక్కమ్మటే ఉన్న 3 పెద్ద గుండ్ల మీద ఎంకులు చూపు పడింది. అక్కడ దేవాలయం వెలిసింది. తనను మాత్రం పాము మింగింది. మళ్ళీ తోక దగ్గరకు రావాల్సి వచ్చింది అనుకుంటూ ఓ బరువైన శ్వాస వదిలాడు. అంతలోనే పెద్ద పేలుడి శబ్దం. ఊరంతా ఉలిక్కిపడింది. కమిటీ సభ్యులందరూ భయంతో వణుకుతూ లేచి నిల్చున్నారు. కొంతసేపటికి ఆలయపు పనివాళ్లు పరిగెత్తుకొచ్చి గుడిని పేల్చేశారు అని బిక్కుబిక్కుమంటూ నిల్చున్నారు. చావు తప్పి బయటపడ్డాం అన్నట్లు చూస్తున్నారు. ఎవరు? ఆలయ కమిటీ పెద్ద అడిగాడు. ఆయన గొంతులోనూ కంపరముంది. తెలియదు అన్నారు. వాళ్ళలో ఇంకా భయం తగ్గలేదు. మీరంతా ఉండి ఏం చేశారు అన్నాడు ఏదో చంపుకోలేని బింకంతో ఆలయ కమిటీ అధ్యక్షుడు. మేము హనుమాన్ పందిరి కింద హరికథ వింటూ కూర్చున్నాం అన్నారు. ఇంకా వాళ్లకు వణుకు తగ్గలేదు. బిత్తరపాటు పోలేదు. ఎవరు చేశారు ఈ పని అన్నప్పుడు పెదాలు వణుకుతున్నాయి. అదే తెలియదు అన్నట్టు చూశారు. అప్పుడు వాళ్ళ గుండె అదురుతున్నట్టు వాళ్ళ చూపులు చెబుతున్నాయి. అందరి చూపులు ఎంకుల మీద ఆగినాయి. ఎంకులు చెంపలేసుకుంటూ కంటనీరు పెడుతున్నాడు. పదండి చూద్దాం ఆలయ కమిటీ అధ్యక్షుడు అన్నాడు. ఇంత రాత్రి వద్దు, ఇంకేమి జరగనున్నదో అని సర్పంచ్ అనగానే అందరూ ఆగిపోయారు. ఒక్క ఎంకులు మాత్రం నెత్తి నోరు కొట్టుకుంటూ గుడివైపు పరిగెత్తాడు. ఎప్పటిలాగానే ఆ రాత్రి తెల్లారింది. ఊరంతా గుట్ట దగ్గరికి చేరింది. అక్కడ రాళ్ళు రప్పల కుప్ప మిగిలింది. జరిగిన విషయాన్ని గ్రామాధికారి పోలీసులకు తెలియపరచక పోలీసులు వచ్చి ఆరా తీస్తున్నారు. ఎవరు పేల్చింది చెప్పలేకపోతున్నారు. అది జరిగినప్పుడు ఎంకులు తమ ముందే ఉన్నాడని ఆలయ కమిటీ తమ ప్రాథమిక సాక్ష్యంలో తెలిపింది. అయినా పోలీసులు ఎంకులపై నిఘా ఉంచారు. ఊరంతా ఎవరికి తోచినట్లు వాళ్ళు అనుకున్నారు. పోలీసులు ఏదీ తేల్చలేక అన్నల పనే అని కేసు నమోదు చేసుకున్నారు. అది విన్న అన్నలు
ఎవరి మత విశ్వాసాలను గాయపరచటం మా విధానం కాదు అని ప్రకటించారు. ఏప చెట్టు ఎల్లమ్మ కాదు, బండరాయి భగవంతుడు కాడు, రెక్కాడితే డొక్కాడే మాకు నీవే దిక్కు అనుకుంటూ సుత్తినే చూస్తూ రాయి చెక్క మీద దెబ్బ వేస్తూ ఉంది దుర్గమ్మ. ఆమె పక్కమ్మటే ఎంకులు. సమాప్తం. నేను వినిపించే ఆడియో కథలు, నవల్స్ మీకు నచ్చినట్లయితే మరిన్ని కథల కోసం షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.